రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన 3వ రోజుకు చేరింది. హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాలు కేటాయించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో 55ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం సమర్పించారు. తరగతులను బహిష్కరించి విద్యార్థులు ధర్నాలో పాల్గొన్నారు. వెంటనే జీవోను రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్టూడెంట్స్ హెచ్చరించారు. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ యూజీ పీజీ పిహెచ్డి విద్యార్థులందరము కలిసి 3వ రోజు మాకు సంబంధించిన భూములలో హైకోర్టు నిర్మాణాన్ని కాపాడుకోవాలని చెప్పేసి నిరసనగా 3వ రోజు మేము నిరసన తెలుపుతున్నాము. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు పాస్ చేసిన జీవో నంబర్ 55 ప్రకారము మా యూనివర్సిటీ ల్యాండ్లో 100 ఎకర్స్లో హైకోర్టు నిర్మాణాన్ని చేపడదామని గవర్నమెంట్ తెలిపింది. అయితే మనం ఈ 100 ఎకరాల ప్రాంతంలోనే మాకు అగ్రో బయోడైవర్సిటీ పార్క్, అగ్రో ఫారెస్ట్రీ, అదేవిధంగా మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్ రీసెర్చ్ స్టేషన్, ఇలా నెంబర్ ఆఫ్ రీసెర్చ్ స్టేషన్స్ ఇక్కడ ఉన్నాయి. సో యాక్చువల్గా మనం ఈ ల్యాండ్ని మనం ఏమంటామంటే రాజేంద్ర నగర్ని లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అంటాం. అటువంటి కట్టడాలు ఇక్కడికి వస్తే, ఇటువంటి ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ చేస్తే మన ఎకోసిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. మన యాజ్ ఏ అగ్రికల్చర్ స్టూడెంట్స్గా మా అందరి బాధ్యత ఏంటి? ఈ అగ్రికల్చర్ ఎకోసిస్టమ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, బయోడైవర్సిటీని కాపాడుకుంటూ, మేము రీసెర్చ్ చేసుకుంటూ రైతాంగాన్ని మేము వాళ్ళని రక్షించుకోవాలని చెప్పేసి, వాళ్ళకు కొత్త రకాలైన వంగడాలను క్రియేట్ చేయాలని చెప్పేసి మేము కష్టపడతా ఉంటే అట్లాంటి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని హైకోర్టు నిర్మాణాన్ని చేపట్టడం అనేది ఇది వ్యతిరేకం. మేము హైకోర్టు నిర్మాణానికి వ్యతిరేకం కాదు, కానీ మా యూనివర్సిటీ ల్యాండ్లలో హైకోర్టు నిర్మించడం అనేది దీనికి మాత్రమే వ్యతిరేకము. ఈరోజు మేము పీజేటీఎస్ఏయు యూజీ పీజీ మరియు పిహెచ్డి విద్యార్థులందరం మా తరగతులను, మా రీసెర్చ్ని అన్నింటినీ ఆపేసి, అన్నింటిని బహిష్కరించి ఇక్కడ వచ్చి ఇంత భారీ ఎత్తున మేము ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయడానికి, మా నిరసన తెలపడానికి కారణం జీవో నెంబర్ 55. రీసెంట్ గా గవర్నమెంట్ జారీ చేసిన జీవో నెంబర్ 55. అందులో ఏముందంటే 100 ఎకరాల భూమి, మా సర్వే నెంబర్ 41, 42, 43, 44 లో ఉన్న 100 ఎకరాల భూమిని నూతన హైకోర్టు నిర్మాణానికి కేటాయించాలని ఆర్డర్స్ జారీ చేసింది గవర్నమెంట్. మేము హైకోర్టు నిర్మాణానికి గానీ గవర్నమెంట్కి గానీ వ్యతిరేకం కాదన్నా. మా బాధ ఏంటంటే ఆ 100 ఎకరాలల్లా బయోడైవర్సిటీ పార్క్ ఉంది, అగ్రో బయోడైవర్సిటీ పార్క్ ఉంది, అగ్రో ఫారెస్ట్రీ ఉంది. అంతేకాకుండా ఔషధ మరియు సుగంధ ద్రవ్యాలు అంటే మెడిసినల్ అండ్ అరోమేటిక్ ప్లాంట్స్ స్టేషన్ ఉంది, రీసెర్చ్ స్టేషన్ ఉంది. చాలా రకాల మొక్కలు, ఔషధ జాతులు ఎన్నో రకాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాము.